బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ ఎలాంటి ప్లాన్ వేసింది? ఇజ్రాయెల్ నిఘా వర్గాలు చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత? అసలు నివేదికలో ఏముంది? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కొత్త కుట్ర పన్నిందా? ఈ మేరకు అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా సంస్థలు కీలక హెచ్చరికలు చేశాయా? మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ తాజా పరిణామం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మరోసారి హత్యాయత్నానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికాను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమాచారాన్ని అమెరికా భద్రతా సంస్థలతో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ హెచ్చరికల వెనుక 2020లో అమెరికా ఆదేశాల మేరకు జరిగిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనికాధికారి ఖాసిం సొలైమానీ మరణం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ కు చెందిన పలువురు నేతలు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ తాజా కుట్రపై అమెరికా ప్రభుత్వం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇరాన్ కూడా ఈ ఆరోపణలను ధృవీకరించలేదు. అయితే ట్రంప్ భద్రతను అమెరికా ఇప్పటికే మరింత కట్టుదిట్టంగా చేశారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన అంతర్జాతీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ట్రంప్ పై కొత్త కుట్ర హెచ్చరికలు ప్రపంచ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్నాయి. ఈ సమాచారం ఎంతవరకు నిజమో, అమెరికా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఇరాన్ స్పందన ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల తదుపరి చర్యలపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది.